ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరియు బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మరి మనం ధ్యానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మరి ధ్యానంలో ఏం జరుగుతుంది, ఇన్ని లాభాలు ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసినప్పుడు మనకు ఎంతో అపారమైనటువంటి శక్తి మనకు లభిస్తుంది. అది మనం అనుకున్నట్లు మామూలు శక్తి కాదు. ఆ శక్తిని మనం మన మాటలతో కూడా వర్ణించలేం. అంత గొప్పది శక్తి. అంటే అది ధ్యానం చేసి ఆ అనుభవాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు కూడా చెప్పడం సాధ్యం కాదు. అంత గొప్ప శక్తి. మరి ఆ శక్తి ఎంత పెరిగితే మనని అంత గొప్ప వాళ్ళు అవుతారు. మరి మనం ఎప్పుడైతే మనలో శక్తి పెరుగుతుందో మనం పొందే లాభాలు కూడా అంతకంటే ఎక్కువగానే ఉంటాయి. మరి మనం పొందే లాభాలు కొన్నిటి గురించి మనకు తెలుసు, అన్నిటి గురించి మనకు తెలియదు. ఆ కొన్ని లాభాలకి మనం ఎంతో ఆనందపడిపోతాం, తృప్తి పడిపోతాం. మరి మనకు తెలియనివి, మనం ఊహించనివి మనకు ఎన్నో లాభాలు జరుగుతుంటాయి. అది మనకు గుర్తించడానికే తెలియదు. ఇప్పుడు మామూలుగా మనం గుర్తించేది మనకి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పుష్టికైన రకమైన ఆహారం తీసుకున్నాం అనుకోండి, చాలా రుచిగా బలాన్ని ఇచ్చేది. అప్పుడు ఏం చేస్తుంది, మన శరీరం బలంగా తయారవుతుంది. అట్లాగే మనం సరి అయిన ధ్యానం, ఈ శ్వాస మీద ధ్యానం అనేది, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం శక్తి సంపన్నులం అవుతాం. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, బలము వేరే, శక్తి వేరే. బలమేమో శరీరానికి సంబంధించింది, శక్తి ఏమో ఆత్మకు సంబంధించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ధ్యానం చేసే కొద్దీ మనలో ఆత్మశక్తి పెరుగుతుంది. ఆహారం తీసుకునే కొద్దీ ఈ శరీరం బరువెక్కుతుంది, ఒళ్ళు చేస్తుంది, రోగము వస్తుంది, అన్నీ కలుగుతాయి. కానీ మనం ధ్యానం చేస్తే, సరి అయిన ధ్యానం చేస్తే మనలో ఆత్మశక్తి పెరుగుతుంది. మరి ఏం చెప్తారు, కండలు పెంచిన వాడినేమో బలవంతుడు అంటారు. అంతే కదా, ఆహారం బాగా తిని కండలు పెంచితే బలవంతుడు అంటారు. అదే ఆత్మశక్తిని పెంచుకున్నవాడు ఏమొస్తుంది, జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో వాళ్ళు ఏమంటారు, ఎంతో గొప్ప జ్ఞానవంతుడు అంటారు. మరి మనం మన శక్తిని పెంచుకోవడానికే ధ్యానం చేస్తున్నాం, జ్ఞానాన్ని పెంచుకోవడానికే ధ్యానం చేస్తున్నాం. శక్తి గొప్పతనం తెలిస్తే ఎవ్వరు కూడా ఈ ధ్యానాన్ని మానరు. మరి కొంతమంది అనుకుంటారు, మనం ఎక్కువ గంటలు ధ్యానంలో కూర్చుంటే మన శక్తి పెరుగుతుంది అని. కానీ ఇక్కడ మనం సరైన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ఆలోచన రహిత స్థితికి చేరితేనే మనము ఈ శక్తిని పొందగలుగుతాం. కానీ ఎంత శక్తి పెంచుకున్నా నీవు ఎటువంటి పొరపాట్లు కానీ తప్పులు కానీ చేయొద్దు. అప్పుడే నువ్వు పెంచుకున్నటువంటి ఆ శక్తిని కోల్పోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒక రకంగా మనం ఇక్కడ ఆలోచిస్తే శక్తిని సంపాదించడం చాలా కష్టం, కానీ దాన్ని పోగొట్టడం చాలా తేలిక. అంతే కదా. ఉదాహరణకు ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని కట్టాలంటే ఎన్నో వాళ్ళు డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి 1 సంవత్సరంలో కట్టవచ్చు, 3 సంవత్సరాలు కూడా పడుతుంది. ఇక దానికి తగ్గ డబ్బులు వాళ్ళ దగ్గర లేకుంటే 5-6 సంవత్సరాలు కూడా పడుతుంది కదా. అదే ఆ బిల్డింగ్ను కూల్చాలంటే ఒకే ఒక్క బాంబు పెడితే చాలు, నిమిషంలో పటాపంచలైపోతుంది. అట్లాగే మనం ధ్యానం చేసి శక్తిని సంపాదించుకోవడం చాలా
కష్టం. అంటే మనం ఈ సంసార మార్గంలో జీవిస్తూ ఆ శక్తిని సంపాదిస్తున్నాం, కానీ మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల మనం ఆ శక్తిని కోల్పోతున్నాం. మరి ఇంకా ఈ ధ్యానాన్ని చిన్న చిన్న ఇబ్బందుల కోసం, చిన్న చిన్న రోగాల కోసం, చిన్న చిన్న సమస్యల కోసం ఈ ధ్యానాన్ని చేస్తున్నాం, దాన్ని వాడుకుంటున్నాం. కానీ మనం అలాంటి వాటి కోసం వాడుకోకుండా లోక కళ్యాణకరమైనటువంటి పనుల కోసమే మన యొక్క శక్తిని వినియోగించుకోవాలి. మన పత్రి గారు ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తం ఈ ధ్యానాన్ని అందించాలని ఎలా అనుకున్నారో మనం కూడా అలాంటి వాటి కోసం మన ధ్యానాన్ని, ధ్యాన శక్తిని ఖర్చు పెట్టాలి. అలా లోక కళ్యాణకరమైనటువంటి పనులకు మనం ఎప్పుడైతే ఈ ధ్యాన శక్తిని వినియోగిస్తామో మనకు అంతకు అంత ఆ పరమాత్మ మనకు అందిస్తాడు. అంతే కదా. మరి ఈ ధ్యానాన్ని అందరికీ అందజేయాలని ఊరూరు, గ్రామ గ్రామము, ఏ ఊరు వదలకుండా పత్రికారు అన్ని ఊర్లకు తిరిగాడు. ఇప్పుడు ఆ సౌకర్యం ఉంది. మరి అదే రమణ భగవానుడు చేసిన కాలంలో ఏమీ లేదు. ఆయన ధ్యానం చేసుకున్నాడు, ఒక దగ్గర కూర్చున్నాడు అంతే. కానీ ఆయన ఎంతో గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు కాబట్టి ఆయన దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయనకున్నటువంటి జ్ఞానం అంత గొప్పది. ఇప్పుడు మనం ఉన్నాం, మన పత్రికారి జ్ఞానాన్ని అందించాడు. మనం ఎక్కడికి ఊరూరు తిరగాల్సిన అవసరం కూడా లేదు కదా. ఏదో మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ల ద్వారానే మనం చెప్తున్నాం. ఆ ఫెసిలిటీ ఇప్పుడు మనకు ఉంది. ఇప్పుడు నేనున్నాను, నాకు ఈ జ్ఞానం అందింది. మరి ఇప్పుడు మీరు ఎక్కడెక్కడి నుంచో, ఏ ఏ ఊర్ల నుంచో అందరం ఒకటే దగ్గర చూసుకుంటూ మాట్లాడుతున్నాం. ఇప్పుడు వీడియో ఆఫ్ ఉన్న వాళ్ళంటే మనం వదిలేసేయండి. వీడియో ఆన్ చేసుకునే వాళ్ళైతే మనం ఒకరినొకరు చూసుకుంటున్నాం కదా. నేను అడ్మిట్ చేసి మీరు మాట్లాడుతున్నారా లేదా? ఎక్కడో మీరు హైదరాబాద్లో, వాళ్ళ అనంతపూర్లో, ఇప్పుడు నిహారిక అయితే మరీ అమెరికా చూడండి, సప్త సముద్రాల అవతల ఉంది ఆమె. అయినా సరే మనము ఇక్కడ చూసుకొని మాట్లాడుకుంటున్నాం. ఆ ఫెసిలిటీ మనకు, ఆ టెక్నాలజీ మనకు వచ్చింది కాబట్టి మనం ఇంత ఈ జ్ఞానాన్ని ఎంతైనా మనము మన శాయశక్తులు అందరికీ పంచవచ్చు కదా. ఆ సౌకర్యం మనకు ఆ నేచర్ కల్పించింది. మరి ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే మనం ఉంటూ ఈ జ్ఞానాన్ని మనం అందరికీ అందించవచ్చు. మరి ఇంత గొప్పదైన ఈ మార్గము, దీని గురించి అందరికీ అర్థమైతే ఎవ్వరూ ఎక్కడికి పరిగెత్తరు, వేరే వాటి కోసం ప్రయత్నించరు. అంటే ఇక్కడ ఇది మంచిది, అది మంచిది, అది మంచిది అని తిరిగే లోపల కూడా మన జ్ఞానాన్ని మనం పొందడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఒకటే మార్గంలో మనం ప్రయాణిస్తే, సరైన మార్గం గుండా ప్రయాణిస్తే మనకు చక్కటి జ్ఞానం లభిస్తుంది. మరి మనం సంపాదించుకునే శక్తిని కోల్పోకుండా ఉండాలి. ఆ ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం చిన్న చిన్న వాటి కోసం ఉపయోగించుకుంటున్నాం ఈ ధ్యానాన్ని అంటున్నాం కదా. ఏ చిన్న సమస్య వచ్చినా నాకు ఈ రోగం తక్కువాలి, నా కొడుకుకి జాబ్ రావాలి, నా పిల్లలకు క్లాస్ ఫస్ట్ రావాలి, ఇట్లాంటివి సంకల్పాలు పెట్టుకొని చిన్న చిన్న వాటి కోసం ఈ ధ్యానాన్ని, ధ్యాన శక్తిని ఉపయోగిస్తున్నారు. అలాంటి వాటి కోసం మనం ఈ ధ్యానాన్ని ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవరి నిర్ణయం, ఎవరి డిజైన్ వాళ్ళు చేసుకొని వచ్చారో మనకు తెలుసు. అలాంటప్పుడు మన శక్తిని అక్కడెందుకు దారిపోయడం? అక్కడ అది కాదు. ఇప్పుడు ఒక బోఫోర్స్ గన్ ఉంది, దాన్ని పేలిస్తే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళనైనా చంపేస్తుంది. అట్లాంటి దాన్ని ఈ దోమల్ని, ఈగల్ని చంపడానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? మనకంటే పిచ్చోళ్ళు ఇంకెవరు ఉండరు. మరి ఈ ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదిస్తే, ఇప్పుడు చెప్పుకున్నామే, ఎక్కడో ఉన్నవాళ్ళు జ్ఞానాన్ని అందుకుంటున్నారు. అమెరికా ఉన్నవాళ్ళు, మరి మన ప్రపంచం, మన ఇండియా వరకంటే ఓకే, అక్కడ కూడా ఓకే కాదు, ఎక్కడెక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అందుకుంటున్నారు కదా.
మరి ఇంత గొప్ప ధ్యానాన్ని అందరికీ ప్రపంచమంతా తెలియజేస్తే, అందరూ ఈ ధ్యాన మార్గంలోకి వస్తే, ఈ జ్ఞానాన్ని సంపాదిస్తే ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవిస్తారు. ఎవరు అజ్ఞానంలో ఉండరు, ఎవరు రోగాలకు గురికారు. ఒకవేళ రోగాలు వచ్చినా దుఃఖించరు, అందరూ మంచి పనులే చేస్తారు కదా. ఇంత మంచి మార్గాన్ని మనము అందరికీ అందచేయడానికి పూనుకోవాలి. అసలు మనం రోగాలు 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 ఉంటున్నాం కదా, ఆ రోగాలు ఎందుకు వస్తున్నాయి అనేది మొట్టమొదట మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి రోగాలు? మనం చేసే పాపపు పనుల వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి, అంతే కదా. మనం పాపాలు చేయకుంటే రోగాలే లేవు కదా. మరి అందరూ ఈ విషయం తెలియాలంటే మనం ఏం చేయాలి? అందరినీ మంచిగా ఉండేటట్టు చూడాలి. అందరూ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ధ్యానాన్ని అందరికీ అందచేయాలి. అందరికీ అందచేస్తే అందరూ మంచి పనులే చేస్తారు. మంచి మనసు ఉన్నవాడు మంచి పనులే చేస్తాడు, మంచి మనసు లేనివాడు మంచి పనులు చేయడు. అందుకే ఈ మంచి మనసు ఉన్నవాళ్ళు మంచి పనులు చేయడం వల్ల ఎవరు ఎట్లాంటి కష్టాలకు గురికారు, పాపాలకు చెయ్యరు. కాబట్టి మనం ఈ తప్పుడు పనులు చేయకుండా, రోగాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించాలి. ఎవరైతే ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదిస్తారో అందరూ సరైన మార్గంలో జీవిస్తారు కదా. మనం ఏ సాధన చేసినా దానికి తగ్గ ఫలితం వస్తుంది, రాకుండా ఏమీ పోదు. దాని యొక్క లాభం కూడా మనం పొందుతాం. అందుకే మనకు పెద్దలు చెప్తారు కదా, కష్టే ఫలి అంటారు. అవునా? నువ్వెంత కష్టపడతావో నీకంత ఫలితం వస్తుంది. మరి ఇంకా కొంతమంది అంటారు ఏమని, మనల్ని తప్పుతో పట్టించాలి అనుకున్న వాళ్ళు, లేదా మనల్ని మభ్య పెట్టాలనుకున్న వాళ్ళు దీంట్లో కూడా కొంతమంది ఉంటారు. నేను ఎంతో ధ్యానం చేస్తున్నాను, నాకు ఎంతో ఎనర్జీ వచ్చింది, ఆ ఎనర్జీ తట్టుకోలేక నా తల పగిలిపోతుంది అని కొంతమంది గొప్పల కోసం మనని చెప్తుంటారు. మనకు ఆ అనుభవం కలగలేదు అని రకరకాలుగా మనకు చెప్తుంటారు. ఇలాంటి మాటలకు కూడా మనం లొంగిపోవద్దు. మనం సంసార మార్గంలో ఉండి ఈ బుడిబుడి ధ్యానం చేసేదానికే తల పగిలిపోతే, ముమ్మడివరం బాలయోగి 40 సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్నాడు. మరి ఆయన తల ఎంత పగిలిపోవాలి? ఆయన ఎంత శక్తిని సంపాదించిండొచ్చు? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆయన మళ్ళీ ఒక మాట లేదు, ఏమంటారు, 1 ఫింగర్లే 2 ఫింగర్లే 40 సంవత్సరాలు కంటిన్యూగా అలాగే కూర్చొని ఉండిపోయాడు. మరి ఎంత శక్తిని సంపాదించిండాడు ఆయన? ఏదో వీళ్ళు గొప్పలు చెప్పడానికి చెప్తుంటారు. అలాంటి మాటలకు కూడా మనము లొంగిపోవద్దు. మరి ఇక్కడ శక్తి పెరిగిందని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే, మనం చేసే ప్రవర్తన, మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే ఆలోచనలు, మనలో ఉన్నటువంటి గుణాలు, ఇవన్నిట్లో మార్పులు కనిపిస్తాయి. మనం ధ్యానం చేయకముందు ఎలా ఉన్నాము, ధ్యానం చేసిన తర్వాత మనం ఎలా ఉన్నాం. కొంతమందికి అబద్ధాలు మాట్లాడేది అలవాటు ఉంటుంది, అసత్యం పలికేది అలవాటు ఉంటుంది. వీటిలో మనం గుర్తుపట్టవచ్చు. ప్రతిదీ మనం ఎరుకతో మాట్లాడతాం, ప్రతి క్షణం ఎరుకతోనే ఉంటాం. మనం ఎప్పుడు ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని సంపాదిస్తే, ఆత్మశక్తి మనలో విజృంభిస్తుంటే ప్రతి క్షణం మనం ఎరుకతో ఉంటాం. ఎవరితో అబద్ధాలు మాట్లాడడం, అసత్యం పలకం, మన ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది. అయినదానికి కాందానికి ఆవేశపడం, దేనికి ఆశపడం, ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటాం. ఇప్పుడు ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ వస్తుందన్నా కూడా మనలో ఏ ఉలుగు పలుకు ఉండదు, అంత నిశ్చలంగా ఉంటాం. ఎప్పుడు ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని సంపాదిస్తే
ఇంకా ఎవరిని మోసగించము, అబద్ధాలు మాట్లాడము, ఎవరిని ప్రలోభ పెట్టము, ద్వేషించము, ఎవరన్నా మనకు అసూయ ఉండదు. ఇలాంటివి ఎన్నో మార్పులు వస్తే కనుక మనలో శక్తి పెరిగినట్టు. ఇక్కడ ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు, మనకు మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ మార్పులు కనుక మనలో రాలేదనుకోండి, మనలో ఇంకా శక్తి పెరగనట్లే, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మనం ఎవరిని అవమానించం, ఎప్పుడు ఆ శక్తి మనలో పెరుగుతుంది, ఎవరిని కించపరచం. ఇలాంటి మార్పులన్నీ వస్తాయి. ఇంకా మనలో శక్తి పెరిగే కొద్దీ ఎదుటి వారిలో లోపాలను చూడం. అనుకుంటాం ధ్యానం చేస్తున్నాం, క్లాస్ వింటున్నాం, ఇన్ని వింటున్నాం కదా, మనం ఎవరిలో లోపాలు చూడొద్దు అనుకుంటాం. కానీ ఆటోమేటిక్గా ఎట్లోలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్తే తెలుస్తుంది. దసరా నవరాత్రుల్లో 9 రోజులు ఉన్నాయి కదా, ఈ 9 రోజులు గుడికి వరుసగా వెళ్ళామనుకో, మనం ఎంత మారాము అనేది మనకే బాగా అర్థమవుతుంది. దానికోసమనే మనం గుడికి వెళ్ళాలి. మనకు టైం లేకుండా కనీసం ఒక అర్ధగంటనో గంటనో వెళ్ళి మనలో మార్పు ఎంత వచ్చింది మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడానికన్నా వెళ్ళి చూసుకొని ఊరుకుంటామా? ఊరుకోము. మన లోపాలని మనం సరిచేసుకుంటాం. ఆ లోపాలను సరిచేసుకోవడానికే మనం ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించుకోవాలి. ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఎవరికి అవసరం లేదు కూడా. ఎవరైతే ధ్యానం చేస్తారో, జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటారో, ఆత్మ పురోగతికి పూనుకుంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇది అవసరం. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం బయట వాళ్ళకి ఎత్తుకుంటారా, వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు మనను. కాబట్టి మనం బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనల్ని మనం గమనించుకోవడానికి, మన లోపాలు మనం తెలుసుకోవడానికి. అవునా? మనం శక్తి పెరిగే కొద్దీ మనం ఇతరులను ఎవరిని పట్టించుకోము అంటే పలకరీమని కాదు. ఎవరు ఆత్మస్థితి వాళ్ళది, వాళ్ళకి తెలిసినప్పుడే తెలుస్తుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అని కూడా మనం ఎవరిని జడ్జిమెంట్ చెయ్యము. అది సంగతి. ఓకే? ఇతరులు కూడా ఏమనుకుంటారని మనం ఏమీ చెయ్యం. మనం ఏది చేయాలనుకుంటామో అదే చేస్తాం. అంటే సరైన మార్గంలో జీవిస్తున్నాం, సరైన మార్గంలో నడుస్తున్నాం, ఇదే సరైనదని మనకు తెలుసు. కాబట్టి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారోనని వాళ్ళ కోసం మన యొక్క దారిని మళ్ళించుకో. ఓకే? ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే, ధ్యానంలోకి రావడము అని అంటే మనం ఆ పరబ్రహ్మను ఆశ్రయించినట్లే అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం చేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆ భగవంతుని ఆరాధించినట్టు కాదు. అక్కడ నీవు ఎన్నైనా మార్చుకోవచ్చు. నీకు ఇష్టమున్న దేవుణ్ణి నీవు మార్చుకోవచ్చు. ఒకసారి గాయత్రి అంటావు, ఒకసారి రాముడు అంటావు, ఒకసారి అమ్మవారు అంటావు, ఇలా ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటావు. కానీ ఇక్కడ అసలైన భగవంతుడు, ఆ పరబ్రహ్మను ఆశ్రయించినట్లే. దీనికి రూపు లేదు, ఆకారము లేదు, ఏదీ లేదు. ఆ పరబ్రహ్మ నీలో ఉన్నది, అదే ఆ పరబ్రహ్మనే. దాన్ని ఆరాధించడం. ఇవన్నీ ఎవరైతే తెలుసుకుంటారో క్రమం తప్పకుండా ధ్యానం చేసి శక్తిని సంపాదించుకొని ఆయనను వదలకుండా ఉంటారు. అందుకే మనం చాలా గొప్పదైన మార్గంలోకి వచ్చాం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలిపెట్టాం. మనం ఎప్పుడు ఈ మార్గాన్ని వదిలిపెట్టకుండా ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైతే ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవిస్తారో వాళ్లకు ఈ ఆత్మశక్తి పెరిగినట్టు. వర్తమాన క్షణంలో జీవించకపోతే ఎలా ఉంటారు? గతంలోనన్నా భవిష్యత్తులోనూ. అలాంటి వాళ్ళ మనసు ఎప్పుడు ఎట్లా ఉంటుంది? చంచలంగా ఉంటుంది. కాబట్టి మనం
ఈ అవగాహన వచ్చిందనుకోండి, ఎప్పుడు ఎరుకతో ఉంటాం. మరి ఇంకా మనం ఈ శక్తి పెరిగే కొద్దీ ఏం చేస్తాం? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా సరైన నడవడిక ఉండలేదనుకోండి, వాళ్ళని కూడా మనం అర్థం చేసుకుంటాం. ఎందుకు? ఇప్పుడు మనకి ఇక్కడ ఆత్మస్థితి పెరిగింది, మన ఆత్మస్థితి పెరిగింది కాబట్టి వాళ్ళని అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకొని వాళ్ళ స్థితి మన స్థితికి ఎప్పుడు దగ్గరికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే కదా మన మార్గంలోకి వచ్చేది, వాళ్ళ ఆత్మస్థితి మనకు చేరువయ్యేది. కాబట్టి వాళ్ళు నేర్చుకునే వరకు మనం ఓపికతో సహనంతో ఉండాలి. మనం చెప్పుకుంటామే ప్రాపంచిక జీవితంలో ఎప్పుడూ ఒక మెట్టు దిగే ఉండాలి అని. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎంత ఎదిగినా కూడా అక్కడ ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళ దగ్గర మన జీవితం జీవించేటప్పుడు ఎప్పుడు తగ్గే ఉండాల్సి వస్తుంది కూడా. ఉంటేనే మనం ఈ ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్తాం. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా రావు. లేకుంటే మనం కూడా అక్కడే ఆగిపోతాం. గుర్తుపెట్టుకోండి, నేను ధ్యానం చేస్తున్నాను కదా, నేను ఇంత శక్తిని సంపాదించాను కదా, నాకు ఎంతో జ్ఞానం పెరిగిపోయింది కదా అనే అహంకారం కూడా మనము పెంచుకోవద్దు. పెంచుకున్నా మళ్ళీ అక్కడే కుప్పకూలి పడిపోతాం. ఇలా ప్రతి ఒక్కటి మనం అవగాహనలో ఉంచుకోవాలి. మరి ఇలాంటివి ఎన్నో అవగాహన చేసుకుంటేనే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న పొరపాటు చేసినా ఏం కాదు, మనం సంపాదించుకున్న శక్తిని కోల్పోతాం, అంతకంటే ఎక్కువేం కాదు. కానీ ఏంది మనం తెలుసుకున్నది? శక్తిని సంపాదించడం చాలా కష్టం, కోల్పోవడం చాలా ఈజీ. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనం ఎట్లా ఉండాలి అనేది మనకు బాగా అర్థమవుతుంది. అంతే కదా, మనం ఎంతో ఉదయం లేచి కష్టపడి స్నానం చేసి ధ్యానంలో కూర్చొని ఎంతో శక్తిని సంపాదిస్తే రాత్రి వరకు దేన్ని ఎలా వదులుకుంటామో మనకే తెలియదు. అంతే కదా. ప్రతి క్షణం ఎరుకతో ఉండాలంటే సాధ్యమా? ఏదో ఏమరపాటులో మనను ఆ మాయ కమ్మేస్తుంది. ఆ మాయ కమ్మేసినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో ఏం తెలియనప్పుడే మనం ఆ శక్తిని అక్కడ కోల్పోతాం. కాబట్టి ఆ శక్తిని కోల్పోకుండా మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. జీవిస్తూ మన ఆత్మ పురోభివృద్ధికి మనం తోడ్పడాలి. ఓకేనా? మరి కొన్ని విషయాలు మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.